సినిమా రిజల్ట్ గురించి పెద్దగా దృష్టిలో పెట్టుకోకుండా మొదటి నుంచి కూడా ఎక్స్పెరిమెంటల్ సినిమాలతో అలాంటి స్టోరీస్తో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు హీరో సుధీర్ బాబు. ఈ మధ్యకాలంలో అతని సినిమాలు పెద్దగా ఏమీ హిట్ అవ్వలేదు. రీసెంట్గా వచ్చినటువంటి హరోం హరా సినిమా చూసాను నేను. అయితే ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. 80th సెంచరీలో జరుగుతుంటుంది ఈ సినిమా. కుప్పం ప్రాంతానికి చెందినటువంటి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి తమ్మిరెడ్డి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతని తమ్ముడు బసవరెడ్డి దారుణమైనటువంటి అకృత్యాలకు పాల్పడుతుంటాడు. కనిపించిన ప్రతి భూమిని కబ్జా చేయడం, మహిళల మీద అత్యాచారాలు పాల్పడడం, తమకు ఎదురొచ్చిన వారిని దారుణంగా హతమార్చడం వాళ్ళకి నెత్తుడితో పెట్టిన విద్య అనుకోవచ్చు. అందుకే వాళ్ళకి భయపడి ఆ ఊర్లో చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్ళి జీవనం సాగిస్తూ ఉంటారు. అలాంటి కుప్పం ప్రాంతంలో పాలిటెక్నిక్ కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్గా వస్తాడు సుబ్రహ్మణ్యం. ఒకసారి అనుకోని పరిస్థితుల్లో తమ్మిరెడ్డి గ్యాంగ్తో గొడవపడి ఉద్యోగం పోగొట్టుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో తండ్రి శివారెడ్డి చేసిన అప్పులు తీర్చే బాధ్యత సుబ్రహ్మణ్యం మీద పడుతుంది. ఈ నేపథ్యంలో డబ్బు సంపాదించడం కోసం తన మిత్రుడు సస్పెండ్ అయిన పోలీసు పళనిస్వామితో కలిసి తుపాకులు తయారు చేసి అమ్మడం మొదలెడతాడు. ఆ తర్వాత ఏమైంది? ఆయుధాల అక్రమ తయారీ వ్యాపారంలో సుబ్రహ్మణ్యం ఏ స్థాయికి వెళ్ళాడు, ఈ క్రమంలో అతనికి ఎంతమంది శత్రువులు అయ్యారు, వాళ్ళ నుంచి ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నాడు, ఆఖరికి తమ్మిరెడ్డి గ్యాంగ్ నుంచి కుప్పం ప్రాంతాన్ని ఎలా కాపాడారు అనేది మిగిలిన కథ. ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూసినప్పుడు అందరినీ ఇంప్రెస్ చేసినటువంటి అంశం హీరో గన్ స్మిత్ పాత్రలో కనిపించడం. నిజానికి తరహా పాత్ర తెలుగులో ఇంతవరకు రాలేదనుకోవచ్చు. ఇక ప్రచార చిత్రాల్లో కనిపించినటువంటి యాక్షన్ హంగామా, నేపథ్య సంగీతం, కలర్ టోను అన్ని కొత్తదనం నింపుకుని ఆకర్షణీయంగా ఉన్నాయి. కాకపోతే ఇన్ని విషయాల్లో బలంగా కనిపించిన చిత్రం కథనాన్ని నడిపే విధానం మాత్రం పూర్తిగా రొటీన్గా అయిపోయింది. పుష్ప, కేజీఎఫ్, సలారు, విక్రమ్ ఇట్లా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి యాక్షన్ థ్రిల్లర్స్ అన్నింటినీ మిక్సీలో వేసి తీసిన వెర్షన్ ఇది. ఇక ఈ సినిమాలో కనిపించే తండ్రి కొడుకుల సెంటిమెంట్ కానీ హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. విలన్కి హీరోకి మధ్య సరైనటువంటి స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ లేదు. పుష్ప, కేజీఎఫ్ సినిమాల్లాగానే హీరో అతని అసిస్టెంట్ పళనిస్వామి ఇచ్చే ఎలివేషన్స్తోనే కథ సాగిపోతుంటుంది. ఇలా తమ్మిరెడ్డి అరాచకాలను చూపించి ఓ మంచి పాటతో సుబ్రహ్మణ్యం పాత్రను పరిచయం చేశాడు దర్శకుడు. తను వచ్చి రాగానే అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో కొట్లాడి దిగాల్సి రావడం, ఈ క్రమంలో ఉద్యోగం పోగొట్టుకోవడం, మరోవైపు ఊర్లో తండ్రి చేసిన అప్పులు తీర్చే బాధ్యత, ఆ దశలో తుపాకుల తయారీకి నడుం బిగించడం, కథ కాసేపు ఫాస్ట్గానే వెళ్తుంది. కానీ తర్వాత నుంచి ప్రయాణంలో వేగంగా అనిపించదు. తుపాకులు తయారు చేసే క్రమంలో హీరోకి ఎదురయ్యే సవాళ్ళు ఏమి ఉండవు. దాన్ని ఒక వ్యాపారంలో మార్చుకుని ఒక శక్తిలా ఎదిగే తీరులో సవాల్ విసిరే అంశాలు ఒక్కడు కూడా కనపడవు. దీంతో ప్రేక్షకులు ఏ దిశలోనూ సుబ్రహ్మణ్యం పాత్రతో కలిసి ప్రయాణం చేసిన పరిస్థితి ఉండదు. వీటన్నిటి మధ్య వచ్చేటువంటి హీరో హీరోయిన్ రౌ ట్రాక్ బలవంతంగా ఇరికిచ్చినట్టు అనిపిస్తుంది. ఫాదర్ సెంటిమెంటు ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. అక్కడక్కడ కాస్త ఇంటర్వెల్ బ్యాంక్ బాగుందనుకోవచ్చు. సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికి ఇంట్రెస్ట్ పోతుంది. సెకండ్ హాఫ్ మొదట్లోనే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ సెట్ చేశారు. ఈ ఎపిసోడ్లో తమ్మిరెడ్డి ఎదురుగానే అతని సోదరుడిని చంపినటువంటి హీరో తను మాత్రం పాత సినిమాల తరహాలో ప్రాణంలో చేస్తాడు. నిజానికి అక్కడే కథ ముగిచ్చుంటే ప్రేక్షకులు మరో అరగంట కాస్త బెటర్ అయ్యేది అనుకోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత నుంచి సగం మొత్తం సాగుతూ ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం ఒక ప్రహసనంలాగా చాలాసేపు సాగింది. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ మొదట్లో కాస్త బాగున్నాయి అనిపించినా కాసేపు అయ్యేసరికి శుభం కార్డు ఎప్పుడా అని ఎదురు చూస్తాం.